హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నానండి. అదేంటంటే నాన్ వెజ్ థాలీ అనేది ఎలా సింపుల్గా చేస్తే టేస్టీగా చేస్తే ఎలా మంచి టేస్ట్ అనేది వస్తుంది అనేది ఈరోజు నేను మీకైతే వీడియో షేర్ చేస్తున్నానండి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు నచ్చితే వీడియో నాకు ఒక లైక్ చేసి వీడియోని కామెంట్ పెట్టండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ కూడా చేయండి. చాలా సింపుల్ రెసిపీ, అంతే టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చాలా సింపుల్గా ఇలా చేసి పెట్టండి. వాళ్ళు బాగా మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా ఫాలో అవ్వండి. మరి ఇక్కడైతే నేను ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను రైస్ అనేది ఒక 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నానండి. నేను నార్మల్గా మనము ఇంట్లో రైస్ అనేది చేస్తుంటాం కదా, అదే రైసే తీసుకొని 2 గ్లాసులు తీసి 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా వేసుకొని అవి కొంచెం లైట్గా ఫ్రై చేశాక ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్ స్లైసెస్ వేసుకొనేసి అలాగే గ్రీన్ చిల్లీస్, అలాగే కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మంచి కలర్లోకి వస్తాయండి. ఇవి ఆనియన్స్ మంచి కలర్లోకి వచ్చేంత వరకు కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఆనియన్, అలాగే కొంచెం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కాజు, 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి ఇవి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొనేసి మిక్సీకి పేస్ట్ లాగా పట్టి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే రైస్కి నేను అయితే ఫస్ట్ చేసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు పుదీనాను కొత్తిమీర వేసుకుంటున్నానండి. సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా వేసుకునేసి కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుంటున్నాను. ఇలా వేపుకున్నాక ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూను బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను. మీకు బిర్యానీ మసాలా ఇష్టం లేదంటే మీరు స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడా స్పైసెస్ యాడ్ చేశాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నేను ఇందులోకి 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొనేసి అలాగే ఒక లెమన్ జ్యూస్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేస్తున్నానండి. వాటర్ కొంచెం వేడెక్కాక మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి. ఇప్పుడు ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేసి ఉడకనిద్దామండి. ఇప్పుడు మనము చికెన్ ప్రిపరేషన్ చూద్దామండి. థాలీ కదా, సింపుల్గా నేను ఇలా అయితే చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని 2-3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొనేసి ఆ తర్వాత సన్నగా ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా చీలికలు కూడా వేసుకునేసి
బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం మంచి కలర్లోకి వస్తే చాలండి, మరి బ్రౌన్గా అయితే అవనవసరం లేదు. ఇందాక మనము మిక్సీకి పట్టి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, అది తీసుకొనేసి ఒకసారి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే బాగా మసాలా బాగా వేగి పైన ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు మనమైతే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసి బాగా మసాలా బాగా పట్టేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి చికెన్ని. ఇలా చికెన్ కలిపినాక కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మనం కారం ఎంత తినేదాన్ని బట్టి అంత వేసుకోవచ్చండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే చేదు అనేది వచ్చేసి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మసాలా అంతా స్పైసెస్ యాడ్ చేసినాం కదా, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొనేసి బాగా మనము బాగా వేపుకుంటే ఆ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేస్తుందండి. పట్టేసి ఆ తర్వాత ఇక్కడ సన్నగా తరిగిన టమోటా వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా పైన వేసుకొనేసి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి, పచ్చి కరివేపాకు. ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపేసుకుంటున్నానండి. ఇలా బాగా కలుపుకొని వేస్తే మనకు తినేటప్పుడు కూడా పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ముక్క మెత్తగా ఉడికి చాలా టేస్ట్ అనేది ఉంటుంది మనకి. ఆ తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది ఎంత కావాలో చూసుకొని అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. మరీ అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో నేను పండుమిర్చి వేసుకున్నానండి. ఇక్కడ ఒక 250 గ్రామ్ వరకు నేను చికెన్ తీసుకుంటున్నాను. వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి చికెన్ అనేది. ఆ తర్వాత ఇక్కడ కొంచెం సాల్టు, అలాగే జీలకర్ర తీసుకునేసి కొంచెం వాటర్ వేసుకొని వాటిని మిక్సీకి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పేస్ట్ లాగా పట్టుకున్నాక కొంచెం సేపు పక్కన పెడదామండి. ఇక్కడైతే నేను ఒక కడాయి తీసుకొని కడాయిలోకి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. నేను ఇక్కడ చికెన్ 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఆయిల్ అయితే తక్కువే తీసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇక్కడ నేను సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం వేగాక మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ 250 గ్రామ్స్ ఉంది కదండి, అది వేసుకుంటున్నాను. అది కూడా బాగా వేపుకున్నాక కొంచెం రుచికి సరిపడే సాల్టు, మనం ఆల్రెడీ మిక్సీలో పేస్ట్లోకి కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి కొంచెం వేసుకోండి. మరీ ఎక్కువైతే రుచి అనేది బాగోదు కాబట్టి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొనేసి ఒక్కసారిగా బాగా వేపుకోవాలి. ఇలా వేపుకుంటున్నప్పుడే మనకు చికెన్లో నుంచి ఆయిల్ అనేది వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనం ఇలా వేపుకుంటున్నప్పుడు వాటర్ కూడా ఇంకిపోతుంది. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొనేసి అది కూడా కొంచెం మధ్యలో అలా ఫ్రై చేసుకుంటే రుచికి బాగుంటుందండి. ఒకసారి అయితే మూత తీసి చూద్దాము. మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికేచాక మూత తీసేసి ఒకసారి అలా కలిపేసి మనము ఇందాక మిక్సీకి పట్టి పెట్టుకున్న పండుమిర్చి చికెన్ ఉంది కదండి, పండుమిర్చి పేస్ట్, ఆ పేస్ట్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ కొరియాండర్ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వాడుతున్నానండి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటున్నానండి పైన. ఇవన్నీ కూడా ఒకసారిగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు మనకి చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి కానీ, బిర్యానీలోకి, చపాతీలోకి, పూరీలోకి అన్నిట్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకునేసి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం సేపు మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మనకు ఈ మూత అనేది ఆవిరి బాగా పట్టేసింది కదా. చికెన్ కూడా చూడండి మరి ఉడుకుతోంది, ఆయిల్ కూడా బాగా పైకి తేలింది కదా. ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొనేసి చూడండి చికెన్ అయితే బాగా ఉడికింది. ఇప్పుడైతే మనము ఇక్కడైతే నేను సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఆయిల్ ఇలా చూడండి, ఆయిల్ కూడా ఇందులో చికెన్లో నుంచి ఆ వాటర్ కూడా బాగా ఇంకిపోయింది. ఇప్పుడైతే నేను ఈ 3 రెసిపీస్ కూడా మీకు చూపెట్టాను కదా. ఇప్పుడైతే నేను సర్వ్ చేస్తున్నానండి. ఇలా మనము చిన్నగా ఈజీగా, లేదంటే సండే టైంలో కానీ ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇలా స్పెషల్గా చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే మీకు ఈ వీడియోని చూసారు కదండి, ఎలా ఉందనేది నా కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరి ఈజీగా ఉండే రెసిపీస్ మీకు షేర్ చేస్తూ ఉంటానండి. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.